వేములవాడలో 100 కొట్టు మేకను పట్టు స్కీమ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలోని కొందరు యువకులు దసరా పండుగ కోసం 100 కొట్టు మేకను పట్టు అనే స్కీమ్ పెట్టారు. ఒక్కో కూపన్ ధర 100 రూపాయలుగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మేక, రైస్ కుక్కర్, కోళ్లు, పట్టుచీర, 10 గ్రాముల వెండి నాణెంలను బహుమతులుగా ఇస్తామని ప్రకటించారు. అమాయక ప్రజలను మోసం చేస్తున్న శ్రీకాంత్, ప్రశాంత్, మహేందర్, వెంకటేష్, స్వామి అనే వారిపై కేసు నమోదు చేశామని సిఐ వీరప్రసాద్ వెల్లడించారు. చీటీలు, ప్రైజ్ మనీల పేరుతో మోసపోవద్దని కోరారు. ఇటువంటి మోసాలను తమ దృష్టికి తీసుకువస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ నందు 100 కొట్టు మేకను పట్టు అని లాటరీ సిస్టమ్ ద్వారా 100 రూపాయలు వసూలు చేయడానికి ఒక లాటరీ విధానాన్ని నిర్ణయించుకొని దాన్ని సోషల్ మీడియాలో బయట విపరీతంగా వైరల్ చేసినటువంటి వ్యక్తుల మీద ఈరోజు కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ లాటరీ అనేది ఇల్లీగల్. వీళ్ళు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఈ పండుగలు, ఈ దసరా ఆఫర్లు అని చెప్పి ఈ లాటరీ విధానాన్ని ఉపయోగించుకుంటున్నారు. దీని మీద మేము ఈరోజు కేసులు 2 వేర్వేరు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్లా ఎవరైనా మీ దృష్టికి వస్తే మాకు తెలియపరచగలరు. ఈ లాటరీ అని చెప్పి నమ్మి దయచేసి మోసపోకండి. పండుగ ఆఫర్లు అని చెప్పి అవన్నీ 100 ఇలా వీళ్ళు కొన్ని వేల మంది నుంచి ఈ డబ్బులు వసూలు చేసి తర్వాత వీళ్ళు బోర్డు తిప్పే అవకాశం ఉంది. కావున పబ్లిక్ అందరూ ఇట్లాంటి మోసాలకు, లాటరీ మోసాలకు గురి కాకుండా ఏదున్నా కూడా తక్షణమే పోలీసులకు సమాచారం అంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిల్డింగ్ ముందు గ్రూప్ 1